జడల జాజి మొగ్గ మెడల బంగారి గొలుసు జడ నీకెవరేసిరే బంగారి బొమ్మ జడ నీకెవరేసిరే కుకుమ్మ వెట్టకే బంగారి బొమ్మ కుకుమ్మ వెట్టకే గణేశు గణేశు అది పొడ ఎడవేదరా పండుగ లేదేం లేదు ఎటు తిరుగుతుంటాయేమో అరిపేళ్ళగా ఏం చేస్తున్నారా పిలిస్తే వినబడతలేదా ఏమైంది ఊకి కొడతావు కొడుతున్నాడు కొడుతుందా గదే మాడుతున్నారు పిల్లలు అన్నట్టు తెల్లారితో పండుగన్నది పూర్వంలో అన్నట్టు కొడుతుందా నీకు ఇది మంచి మంచి మేధావులు ఆడతారు ఇది నీ తెలియదు ఇంకా ఏం ఆడుతున్నావురా తెల్లారితో పండుగన్నది ఏదోలో మానవాడ పట్టుకరాపో పిండి పట్టుకరాపో మేధావి కాదు అది మేధావి తెలియదు ఎడిపోతున్నా అన్న సంచి తీసుకొని ఎట్లేదురా గిర్ని కాడికి పోతున్నా గిరినిగాడ మస్తు మంది రేడ పతంగులు ఎగిరేద్దాం రా మస్తు మందురా నర్రా అయితే పతంగి రేదంతా ఏం చేస్తావు అప్పుడు దా మా వాళ్ళు ఎక్కువ వీడేం చేస్తారు ఇక దగ్గర బాబు గిడేమరా సంచేసుకుని వస్తుండే ఇటు చెత్తేరని కెమెరా కాయలు ప్లాస్టిక్ సామాన్ తీసుకొచ్చి వీడేం చేస్తుర్రా తనే కూర్చున్నాం మా నలుగురు పతంగి ఎగరేద్దాం పదంగా గిర్రి పోయి ఉంటారు మందులు అంట నడుపు అయితే నువ్వు ఎగిరైపో రాస్తున్నా సరే జల్ది రారి ఇక్కడ బట్టిగా ఏం కూర్చుంటాం రేడా మనోడు దుబాయ్కి వచ్చానుగా మందు తీసుకొచ్చే ఉంటాడు పోయి దాదా మరి అంతకు మరి ఇట్రా ఈయన మందు ఎట్లయినా ఉంటుందిగా ఈయన కూడా వెళ్దాం స్టఫ్ కడుగుదాం మీ దగ్గర స్టఫ్ అని సైడ్ వేస్తాడు సరిపోయి అరే పదగీరా ఎగరేస్తా అన్న కొత్త పతంగి ఇయ్యాలనుకున్నానే అరే ఈరా ఆడు కూడా ఇస్తలేరు ఆడు కూడా అదే అంటాడు ఇస్తా కానీ పోతే మాత్రం నీ బాధ్యత సరే పోతా నేనే కొనిస్తే మరా మస్తు దూరం పోతుంది ఏం రండి కొత్త పతంగి ఎట్లా పోతుంది కొత్త అయితే బాగా దూరం పోతుంది అన్న పడేటట్టుంది అన్న సుట్టే ఏం కాదురా అన్న సుట్టే పడేటట్టుంది పడదురా అన్న సుట్టే పోయేటట్టుంది మొత్తం పతంగి అలా ఇచ్చు నేనే తప్పైంది సుట్టే పతంగి మొత్తం నిలిపోయింది నీకు అర్థనగా నేను ఎందుకు తీసుకున్నాను పతంగి నాకేందన్నా కొత్త పతంగి అలా అరే గాలి చక్కర కొట్టదురా ఏం చేస్తారు దానికి గవాని కదా నాకు ఇప్పుడు కొత్త పతంగి కావాలా కొత్త పతంగి సరే దుకాణంలో పోయిన పేరు చెప్పు కొత్త పతంగి తీసుకో సరే నేను పోయి పతంగి తీసుకుంటా నీ పేరు చెప్పు ఓరా నా పేరు తోడిస్తారు నీకు పతంగి ఇవి కాదురా భయ్ పండుగ పండుగ పతంగులు ఎగిరేస్తున్నాం ఆవిడ ఇటు ఉండాలి కదా ఉండాలిరా ఇగో ఈరోజు కూడా దుబాయ్కి వచ్చినట్ట మన దగ్గర మందు ఉండే ఉంటే తీసుకొస్తాడు పోయి దాదామంటారా తాగమనగానే కాదు స్టఫ్ కూడా ఉండాలి స్టఫ్కి నువ్వే పైసలు పెట్టి కొనాలి పైసలు ఎవరు ఉన్నతా ఉన్నాయి సరే అంతేనారా పొర్రియా నాకు వేరే దోస్తులు లేరు అనుకుంటుర్రా పొర్రి చూసుకుంటా నాకు కూడా దోస్తులు ఉన్నారు చూసుకుంటా పొర్రి ఐఫోను ఇయర్ ఫోన్స్ అరే ఇది పక్క మంది తెచ్చుంటారా ఎట్లుంటుంది మరి దుబాయ్ పోమని ప్లాన్ ఇచ్చిందే నీకు నువ్వా ఏమ్రా ఫోన్ లేదేం లేదేమ్రా హ్యాండ్సమ్ అయిపోయినావుగా ఐఫోను బట్టలు ఇయర్ ఫోన్స్ వాచ్ మోడల్ ధైర్యం రే గవని కదా మంది తీసుకొచ్చినారా ఏమన్నా
అరే మన కోసం 3 ఫుల్ బాటలు తెచ్చిండ్రా. ఒకటి మా అయ్య ఎత్తుకపోయిండు, ఒకటి మా చుట్టాలు ఎత్తుకపోయారు, ఒకటి మా తమ్ముడు ఎత్తుకపోయిండు. ఇప్పుడు మీరే చెప్పారు ఏమన్నా ఉంటే ఎట్లా? ఇంకేం చేస్తాం బిడ్డ, తెచ్చిన మూడను ఒక టాలు ఎత్తుకోరాను, ఒక నీళ్ళు ఎత్తుకోరా, ఒక మీ తమ్ముడు ఎత్తుకోను. మీ పాటలేని బిడ్డ ఇక మనం నర్రా. ఏమంటే చెప్తామరా? ఓకే. వీడేంది ఎట్లా మాట్లాడుతుండు? సరే పోరా. ఈడేమరా మనకు చూసుకోమంటాడు. చల్ శోభయాత్ర పోయి చూసుకుంటా సంగతి కూడా. నాకు టైం రాదా? నా దోస్తులు లేరనుకుంటారు. ఏమైందిరా గిట్టెందుకు పడిపోయారా? ఏమైందిరా? మీ అమ్మకి అవన్నీ గట్లేదు పడేసినవే. ఇచ్చిపోయినాయి. నువ్వెందుకు తీసి అసలు దాన్ని? మావాడు యాదవను ఏమైతే అన్నాడు, మరి నిన్సుగా ఆడతా జర చూస్తా. మావాడు గీదానికి మేధవైతున్నాడా? ఎట్లనా ఏమో, ఎట్లా మేధవైతాడో ఏమో. గీదకి మీద ఎట్లా వచ్చింది ఇట్లా పడిపోయా. ఏమైంది ఇట్లా వచ్చిపోయినాయి అన్ని? ఇది దీనికి యాదవ్ అవుతారా? అన్ని విసిపోతున్నాయి. అది యాదవ్ అవుతావు అన్నావు కదా, అందుకోసం తిప్పిన. అది యాదవ్ కాదు, అది మేధావి. యాదవ్ అవుతారని నేను తిప్పిన. అట్లా అవుతుంది నాకేం తెలుసు? నువ్వు ఎంత పని చేసినావే. ఆ పని పక్క పెట్టు కానీ బస్ ఎదురు బిడ్డ. అవునే బస్సా? మిషన్ కాడ పెట్టి వచ్చినారు బిడ్డ. ఇంకా మేధవ్ అవుతాడట మేధవ్. ఇంకా కూర్చున్నాయనరా, పోయి తీసుకురా పోయి వాళ్ళని కూడా వెళ్ళచ్చు. తీసుకొస్తా. నీకైతే 3 పూటలు తింటాడు కానీ నీకు ఏం పంచేత కాదు. రే ఏమైందిరా? ఇట్రారా. ఏమైందిరా చెప్పు. ఏమైంది రైడ్కి వస్తున్నారా?
ఎట్లేదురా గిరిని కాడికి పోతున్నా పిన్ పియాలా మర్చిపోయిన ఇంత ఇవన్నీ కాదురా భయ్, పండుగని మళ్ళీ ఎటు పోలే. ఏ లేదురా ఎటు పోలే. మీ దోస్తులు ఎటు పోయిర్రా? వాళ్ళు తాగడానికి పోయి రాళ్ళు నన్ను దొరకపోలేదు వాళ్ళు. నరా మనం పోయి దాదాం. ఏ నా పైసలు లేవురా. అరే నీకు పైసలు కూడా అడిగిందా? పైసలు లేకుండా సరేనా సార్ నర్రా పోయి తాగుతాం మరా సరే. అరే టైం అయిపోయిందిరా మీరు. బాహుబలి నీ లా మీద రా లౌక్యం లౌక్యం ఎవరిదాకా చెప్పలేం రా, ఇంకొక చెప్తారా? ఏం పేరు ఏంది? చెప్పినామా? అయితే అయితే వేరే చెప్పు చెప్పు. కళ్ళ కళ్ళ చిరేం రా. కల్లేరా, నువ్వు కళ్ళు తాగావాను? చేయలేం కళ్ళగా. కళ్ళు తాగితే ఎంత సరిగ్గా ఉంటుందో తెలుసా నీకు? ఏం కాదురా ఓ సీసా తాగు. అది అద్దురా నాకు కళ్ళ అలవాట్లేదు నేను దాగా. ఇప్పుడు ఇది ఉన్నది, ఇంకో జాగ్రత్త ఇది కూడా ఉండదు. ఏం కాదు తాగరా. ఒకటి తాగు మళ్ళా నువ్వే కావాలంటావు. అంతేనట్టవారా. నంబర్ వేయకున్నారా నిజంగా? అది లేపేయి, ఇంకోటి వేద్దాం. సరే సరే. అరే మస్తు చేసినా కానీ అది ఇటు సైడ్ వెళ్ళిపోయారా. కానీ మీరు రా దోస్తులు ఎదురుగా వచ్చారా నాకు. మీరు అదే మీరు దోస్తులు మీరు అయితే ఉంటాయి రా. అది జాతీయాలకు ఉండదా? నిజమే జరగకుండా మాతో ఉంటే ఇట్లానే ఉంటుందిరా. అంతేరా నేను పోయి మొత్తం మీతోనే తిరుగుతాం మీతోనే ఉండు. నోరు ఇప్పుడు నాకు అరే మీరు లేకుండా డోసులు లేరా అనుకున్నారా? ఫస్ట్ డోసులు ఉన్నారా నాకు. ఎంతసేపు చేస్తారా బాబు? లేట్ అవుతుంది, పోమా? వెళ్ళిపోదాం సార్. టైం అవుతుంది, పంప. మరి ఆడేస్తారా? అరే మస్తుగా రా, మనం ఆడేస్తాడు రా భయ్. అరే నువ్వు పెడేరా పెడే. ఇది కూడా పోయినట్టు.
రంగస్థలం. అరే ఉట్టుకొస్తుండే అరే ఏమైందిరా? ఏమైందిరా? అన్న మీరు ఈడు రాయి అన్న మీ దోస్తు గణేష్ ఆడ తాగి పడిపోయింది. గణేష్ గాడు ఈడ పడిపోయిండ్రా అన్న ఆడ కళ్ళు కనకాడ పడిపోయింది. కలుగుమా ఆడు తాగి పడిపోయి గట్ల వేస్తావు ఏదైనా ఆలోచించాలని తీసుకోపోయేందుకు. ఎన్ని గణం సీసాలు ఉన్నాయేమో ఇంతగానం అట్లా కాదురా నా బండి ఉంది, నా బండికి ఫోన్ చేస్తా తీసుకుపో. కరెక్ట్ అన్న వేసుకోవద్దు లేవలేవాడు మరి. బైక్ మీద బాగా ఇబ్బంది అవుతుంది. ఫోన్ చేయనా? టాటా సుమ్మలు వేసుకోపోదాం. ఇద్దరు తీసుకుంటే లేవరా? హలో మేమే కళ్ళు కూర్చుని బండి తీసుకుంటారా? ఊర్లో తెలిసి ఇద్దరు పోతుంది ఇట్లా వేసుకోపోయామని చెప్తే ఏందిరాబాయ్ ఇది. అలా కూడా మా మీద మా సభ తిరుగుతాడు. మన సభ తిరిగాడు కానీ తాగుడు ఊళ్ళతో తాగుతాడు ఇంట్లో మనకు వస్తాయి. ఇద్దరు తీసుకుని మనం మొత్తం మీరు ఇప్పుడు ఆ అబ్బా కూడా మన మీద కొడుతుంది. అవును ఇంకోసారి నేను రానిసుకోదురా భయ్. రాని కళ్ళు తాగుతురా పాగలాడు. ఏమైంది దానికి? గట్లా ఇగో గారి మీద ఉండదు. అనుకో ఏమైంది దానికి? గట్లెత్తుకొచ్చిర్రు. ఆడ కళ్ళు దాకా పడిపోయిందంటే పోయి ఎత్తుకొచ్చినామా తెలుసా? కళ్ళు తాగినావురా? ఇప్పుడు ఏమనకు పండుగ నిన్నే పోయి రగ్గు తీసుకొచ్చి వాడి లేకపోతే నాయనేస్తాడు. ఏమన్నాడు? కళ్ళు తాగపోయినావురా? పిండి తెమ్మంటే పండు కొడుకు సల్లే వండు, తెల్లార దాకా వండు. అవయో మసి గప్పానికి మాతో దమ్మని రాలేడు తాగాని కానీ వేరే పోయి కళ్ళు తాగినట్ట. సరే సరే నేను సంగతి పొద్దుగాల చూస్తా. నేను కూడా చూస్తాం ఆ సంగతి. తెల్లని దాకా సాలి పెట్టలేదేమో పిల్లగానికి. అరపోడా లేవురా, మందంతా తవ్వడతా పోతున్నారు, చూసుకుంటా పోతున్నారు. రా పోడా, ఇజ్జత్ పోతున్నారు పండుగ పూట. ఏమైందిరా లేస్తలేవు ఇంకా? కొత్త కళ్ళలాగా నేర్చిండు ఓళ్ళ సోది పట్టినవరా పోడా.
పండుగ పూట ఇజ్జత్ తీస్తున్నావు, లేస్తలేవు చేస్తలేవు. ఇది ఇట్లయితే లేవాడు ఇక ఈయన దొరికించుకుంటేనే మంచిగా. మంది ముందు ఇజ్జత్ పోతున్నది, ఈ మంచిగా అలిగిస్తేనే వింటాడు. ఏమైందా లేవురా, మంది అంతా చూసుకుంటే పోతున్నారు, ఇజ్జత్ పోతున్నది. లేవు 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 లేవురా, లేవు. ఎందుకు కొడుతున్నావు? ఎందుకు అన్నావు? పండుగ పూట ఇజ్జత్ పోతున్నది, మంది అంతా చూసుకుంటే పోతున్నారు. ఏం గట్టిగా తాగుతున్నారా మనిషి అవుతుంది బట్టి? నేనేం తాగినే? మర్రా ఏమైందంటే ఏంట్రా, కల్లాయి పడిపోతే ఎత్తుకొచ్చి పండబెట్టి రీడా. అవునే కళ్ళైనా ఒకటే బుక్క తాగింది, గట్టెట్లయింది? ఒక బుక్కలు అయినా కొడుతున్నాదిరా. ఏమదిరా మాటలు? చంపేస్తా నరికేస్తా అనుకుంటా వస్తున్నాను రాత్రి. వాళ్ళని చంపేస్తారు నువ్వు. అట్లా వేసిన రాత్రి నేను పోరా తనం చెప్పు, పండుకున్నది ఇవాళ. చేస్తా. ముగ్గు కూడా వేసినావా? నా చెప్తే కళలు నింపుతుండే కానీ కరెంట్ నింపుతావు బిడ్డ, ముందు తానం చేసి రాపో, కరెంట్ నింపుదు కానీ. సరే సరే స్నానం చేస్తున్నా. గణేశన్న పైసావా బయట గారి నిన్న పతంగి ఎగరేసాను, పతంగి చెప్పేసి గణేశన్న దుకాణంలో పోతే మా ఆయన పేరు చెప్తే తీయకచ్చురు. ఇప్పుడు నాకు పైసలు కావాలి, లేకపోతే మా అయ్యని దొరికి వస్తున్నాయి. పతంగి నింపేసిండా మావాడా? జరా నేను పిలుస్తా. అదే గణేష్, గణేష్ ఇకరా. ఏమైంది? గట్ట తయారైతున్నాను రా అంతా. పిల్లగాని పతంగి నింపేసినావట, గట్ట గట్ట తయారైతున్నాను. బాగు నేను చింపేలేనే, అది గాలగా పడ్డసి నింపేదా, నేను చేస్తానే. నువ్వే చింపేసిన పతంగి కావాలని ఉన్నతట ఉంటాయి ఏం రా నువ్వు ఉండే. అరే నీకు పతంగాలు కాదు అంతే. ఇగో పో కొనుక్కో, పతంగ కోసం ఇంటికి వచ్చి నువ్వు నాకు కొడుతుంది. ఆకలి అవుతుంది, అప్పలేనే. అప్పలా పిండి పట్టుకొచ్చినావు, ఇంతకు అప్పలు అడుగుతున్నావు? బియ్యం మీద పెట్టినావురా? అవునే అక్కడ లైన్లో పెట్టినా, నేను తీసుకొస్తాను. నువ్వు తీసుకురాపోరా, జల్దీ తీసుకురాపో. పండుగ అయిపోయాక తీసుకొచ్చినట్టు నువ్వు అయినా కానీ. అరే ఈయన రాత్రి ఆటోలు ఎత్తుకొచ్చినట్టుగా కలుగు పడిపోయినట్టుగా. అరే ఏమైంది అట్లను? రాత్రి ఆటోలు వేసుకొచ్చినట్టుగా కలుగు పడిపోయినట్టు. ఎందుకని కొంచెం అది ఇట్లా జట్కి ఏమైందిరా? ఏడిపోతున్నారా? ఏడ్రా పదహైదు పైగా వస్తున్నా. అరే వాళ్ళ పతంగి కడుతున్నారా, నేను పోయి తెచ్చుకుంటా. పతంగి ఎగురిద్దామంటే గాలి వస్తలేదు. భద్రా మళ్ళా శనిపోతే మీరు నాకు అడుగుతారు. శనిపోతే 1,00,000 రూపాయలు. నువ్వు ఇదేరా గిన్నె కాడికి నేనేమైనా నేను ఏడా బస్తా అని మిషన్ కాడే మర్చిపోయాను. మిషన్ కడ మర్చిపోయి కల్దానికి రాత్రి లేవమంటే లేవో ఆటోలు వేసుకోండి. గుర్తుందా? ఎంతసేపు రా అన్నారా? అడుకోమా
అన్న పిల్లి పట్టుకొచ్చినా లేదు ఆన్లేక పిండి పట్టుకురమ్మంటే ఎటు తిరగకూరి లైక్ చేయర్రి, షేర్ చేయర్రి, తప్పులుంటే క్షమించుర్రి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోర్రి. హ్యాపీ సంక్రాంతి అందరికి. హ్యాపీ సంక్రాంతి. ఈ గోడలేని డాబా మీద పతంగి ఎగిరేయడం, బాంధ్యదారం వాడకురు, మంచి సెలబ్రేట్ చేసుకోండి సంక్రాంతిని. రైట్, ఇంకొకసారి హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చెప్పు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అని చెప్పు. నాకు రాదప్పా. రైట్.